అందరికీ నమస్తే. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటిది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది అంతు చిక్కట్లేదు. సుప్రీంకోర్టు ఏమో 3 నెలలలో నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ వేటు వేయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని వీళ్ళు కూనీ చేస్తా ఉన్నారు. పార్టీ మారినరు అనేటటువంటి కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. కానీ మరి ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? స్పీకర్ కూడా మళ్ళా సుప్రీంకోర్టుకే పోదాం. సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్తుంది? లేకపోతే దానికి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? లేకపోతే ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయా అనేది మాత్రానికి ఈ ఎపిసోడ్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ అంశం ఏదైతే ఉందో అది ఎటు తేలట్లేదు. తెలంగాణ ఎటు తేలట్లేదు. ఆ 10 నియోజకవర్గాలలో ఈ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అన్ని పార్టీలు, అన్ని ప్రజలంతా కూడా చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడు మరి గతంలో మారింది కదా. బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో తీసుకొని మరి కేసీఆర్ 100 మందిని చేసిండు కదా. 88 ఉంటే 12 మందిని టక్కని తీసుకొని 100 మందిని చేసిండు. మరి ఇప్పుడు కేసీఆర్ చేయనటువంటి తప్పు ఇప్పుడు ఎందుకు చేసిరాలంటే మరి ఇప్పుడు వీళ్ళు అందాక పోలేదు. అప్పుడు కాంగ్రెస్ సుప్రీంకోర్టు దాకా పోలే, కేవలం హైకోర్టు దాకా పోయింది, దాన్ని వదిలేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా పట్టుకొని లేదు వీళ్ళు మా పార్టీ మీద గెలిచిరు కదా, మా గుర్తు మీద గెలిచిరు కదా, ఎట్లా పోతారని చెప్పేసి గీ పంచాయతీ నడుస్తా ఉంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ఒక చర్చ నడుస్తా ఉంది. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తుందని చెప్తున్నారు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే దానం నాగేంద్ర గారికి జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చర్చలు మరి ఇట్లా నడుస్తా ఉంటే ఇప్పుడు 2/3 ఫార్ములా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే 2/3 ఫార్ములా అనేది ఇప్పుడు జరగనటువంటి పని. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు ఒక 16 మంది కాంగ్రెస్ లోకి వస్తే ఇక ఉప ఎన్నికల ప్రస్తావన ఉండదు. ఇక ఉప ఎన్నిక అనేది రాజ్యాంగ పరంగా 16 మంది ఇందులోకి వెళ్తే ఉప ఎన్నికలు రావు. కానీ ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక్కరు కూడా పోయేటటువంటి పరిస్థితి లేదు. మహా అయితే ఇప్పుడు ఓడినటువంటి ఎమ్మెల్యేలు పోతారు. కానీ మొన్న గువ్వల బాలరాజు గారు పోయారు. అట్లా ఓడిపోయిన వాళ్ళు పోవచ్చు కాక కానీ మరి గెలిచేటోళ్ళు పోయేటటువంటి పెద్ద ఇది కూడా కనపడదు. కాబట్టి మరి 2/3 ఏదైతే ఉందో 16 మంది పోవడం అనేది చాలా కష్టం అవుతుంది. మరి ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు? మరి ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా అది స్పీకర్ తీసుకుంటారు నిర్ణయం అని చెప్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? మంత్రులను కాదని, లేకపోతే ముఖ్యమంత్రిని కాదని, అక్కడ పార్టీ అధిష్టానాలని కాదని చెప్పి స్పీకర్ నిర్ణయం తీసుకోగలుగుతాడా? కానీ మొత్తం ఆలోచనలు చేస్తా ఉన్నారు ఏం చేయాలి. మరి కోర్టు ఏమో ఒక డేట్ ఇచ్చింది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ఇక మిగతా వాళ్ళేమో మన దాంట్లోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక దీనికి ఎండ్ కార్డు పడకుండా ఇట్లనే ముందుకు పోతా ఉన్నది. కానీ పార్టీ మారాలంటే మాత్రం చాలా ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితులు ఇప్పటి నుంచి పార్టీ ఆచితూచి అనమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం నియోజకవర్గాలు, ప్రధానంగా ఈ 10 నియోజకవర్గాలు మనం చూస్తున్నాం. సరే జూబ్లీ హిల్స్ కానీ, లేకపోతే అంతకుముందు కంటోన్మెంట్ కానీ ఇవన్నీ వదిలేస్తే, ఎందుకంటే సో అక్కడ మరణించారు కాబట్టి ఎన్నికలు వచ్చినాయి, అది సర్వసాధారణం. ఈ 10 నియోజకవర్గాలలో పార్టీ ఎందుకు మారిన వాళ్ళకి, తర్వాత కొత్త కాంగ్రెస్ వాళ్ళకి, పాత కాంగ్రెస్ వాళ్ళకి పంచాయతీలు ఆడనే ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పిండు అసలు ఉప ఎన్నికలు రానే రావని చెప్పేసి సార్ మరి గట్టిగానే చెప్పిండు. కానీ దానికి భిన్నంగా మరి ఇక్కడ నిర్ణయాలు వస్తా ఉన్నాయి. ఆ కేసీఆర్ కూడా చెప్తున్నాడు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక ఉప ఎన్నికలు పక్క మీరు రాసి పెట్టుకోండి, 3 నెలల్లో మాత్రానికి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, వాళ్ళ మీద వేటు వేయాల్సిందే. కానీ మరి వేటు వేస్తారా? కానీ వేటు వేస్తే అది కాంగ్రెస్ పార్టీకే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయనేటటువంటి వెతికే పనిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఉందట. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు సేవ్ చేస్తుందా, లేకపోతే భాజపా అక్కడ ఎన్నికలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది మాత్రానికి సో కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. కానీ ఎక్కువ రాజకీయ రంగు ములుముకుంది. ఇదంతా రాజ్యాంగ పరంగా పోవాలి, చట్టాల ప్రకారం పోవాలి, వ్యవస్థ ప్రకారం పోవాలంటే మాత్రానికి ఇప్పటికే సుప్రీంకోర్టు భాజపా 3 నెలలలో వేటు వేసినా వేయకపోయినా, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా మరి అక్కడ రాజ్యాంగ పరంగా రావాలి. కాకపోతే మరి రాజకీయ పరంగా ఎట్లా వెళ్ళేసేసి మరి దీనికి పై ఎత్తులు ఎట్లేస్తారు అనేది మాత్రం ఉంది. మరి ఉప ఎన్నికలు దాదాపుగా ఈ 10 నియోజకవర్గాలలో
10 నియోజకవర్గాలు, ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ చాలా డిసైడ్ అయింది, అక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి అంశం కూడా మరి తెర మీదకైతే వస్తా ఉంది. ఇక్కడ కూడా రాబోతా ఉంది ఉప ఎన్నిక. ఇక్కడ ఎమ్మెల్యే గారు అవసరమైతే మరి రాజీనామా చేసి వేరే చోటు నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు మారినటువంటి ఎమ్మెల్యేలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి చాలా ఇంటర్నల్ గా మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి రోజుకి, ఎందుకంటే డే బై డే అయిపోతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పి ఇప్పటికీ ఒక 15-20 రోజులు అయిపోయింది. మరి తీరా దానికంటే ఆలోపు మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవడమా, లేకపోతే కోర్టుకు పోయి మళ్ళీ అప్పీల్ చేసుకోవడం, ఇవన్నీ చేయకపోతే మాత్రానికి ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఉప ఎన్నికలు మరి రాబోతున్నాయా, మాక్సిమం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది మాత్రానికి సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రానికి గట్టిగా వినిపిస్తుంది.